పట్టణంలోని మిషన్ కాంపౌండ్ లో హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో స్లేట్ స్కూల్ విద్యార్థులచే హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి హాజరై యూత్ సభ్యులు విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సామాజిక సేవకై పరితపిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బండారు వాణి, శానిటరీ ఎస్ఐ వేణుమాధవ్, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు డెక్కా శ్రవణ్, మిత్ర బృందంతో పాటు స్లేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది, చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. Start this program Haritahara. We have many benefits from the Haritahara. If there is no plants, we cannot get a water. We can face many problems. If there is no water, we cannot do cultivation. If there is no water, there is no. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా ఈరోజు మా జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో స్థానిక మిషన్ కాంపౌండ్లో మా మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చైర్పర్సన్ విజయలక్ష్మి గారికి, అలాగే మా వార్డు కౌన్సిలర్ వాణి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాగే ప్రతి ఒక్క మొక్కలు నాటడమే కాకుండా దాన్ని మనం రక్షించుకోవడానికి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని నేను హరితహారంలో కూడా విడత భాగంగా మా వార్డులో చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభం చేశాము. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు. అట్లనే స్లేట్ హై స్కూల్ పిల్లలు మేము అందరం కలిసి హరితహార ప్రోగ్రాం విజయవంతం చేయాలని అనుకుంటున్నాం. హరితహారంలో భాగంగా బ్లడ్ బ్యాంక్, హెల్పింగ్ హ్యాండ్స్ డొనేటర్స్ సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం, అలాగే ఈ 1వ వార్డులో ఉన్న స్లేట్ హై స్కూల్ పిల్లలతో ఈ హరితహారం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. హరితహారం ప్రోగ్రాం అనేది మంచి విషయము. పిల్లలతో పాటు హెల్పింగ్ హ్యాండ్స్ వారు కూడా, అంటే వాళ్ళు ఓన్లీ బ్లడ్ డొనేషనే కాకుండా ఈ హరితహారంలో కూడా పార్టిసిపేట్ అయినందుకు, అలాగే పిల్లలందరికీ అవగాహన తీసుకొచ్చినందుకు వారిని ముందుగా అభినందిస్తూ, బ్లడ్ అనేది కృత్రిమంగా తయారు చేయరాదు, దాన్ని
ప్రతి మన జగిత్యాల పట్టణంలో బ్లడ్ బ్యాంక్ అనేది తెలంగాణలోనే ఫస్ట్ ఉంది. దానికి ముఖ్య కారణం ఈ డొనేటర్స్ ముఖ్య పాత్ర. ఎందుకంటే వాళ్ళు ఇవ్వండి అది ఎక్కడి నుంచి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోత్సహించి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు తీసుకొచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ వారిని, అలాగే జగిత్యాలలో ఉన్న బ్లడ్ బ్యాంకుకి ఇస్తున్న డొనేటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బ్లడ్ బ్యాంక్ అనేది మన జగిత్యాలలో మొదట రావడానికి ఈ పిల్లలు యువత ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే మన జగిత్యాలలో ఉన్న బ్లడ్ బ్యాంకుకి సంబంధించి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నుంచి వస్తున్న యాక్సిడెంట్స్ కేసు కానివ్వండి, ఎమర్జెన్సీ కేసు కానివ్వండి, ఏదైనా ఆపరేషన్స్ వారికి కానీ ఎమర్జెన్సీ కావాలి అంటే మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి వీరందరూ డొనేట్ చేయడం వల్లనే బ్లడ్ బ్యాంక్లో ఉంటుంది. దానితో పాటు ఈరోజు ఈ డొనేటర్స్ అందరూ, హెల్పింగ్ హ్యాండ్స్ వారందరూ కలిసి ఈ హరితహారంలో కూడా పార్టిసిపేట్ చేయడము, అలాగే పిల్లలతో ఈ 1వ వార్డులో నిర్వహించడము సంతోషంగా ఉంది. వారిని అభినందిస్తూ, అలాగే హరితహారం అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ఈ హరితహారం ముందుకు తీసుకెళ్లాలని, చెట్లు నాటి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ హరితహారం ముందుకు తీసుకెళ్ళి జగిత్యాలలో చెట్లు మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.